హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదొచ్చేసి డే 2 వ్లాగ్ కుంభమేళాది. నైట్ అక్కడ స్టే చేసాం కదా, ఒక ఊరి దగ్గర. ఆ ఊరు రూమ్లోంచి మార్నింగ్ 4 o'clockకే బయలుదేరాము. చాలా మార్నింగ్ 4 అంటే చాలా చల్లగా ఉంది. ఇంకందరు కాసేపు అలా పడుకున్నారు కూడా. నేను, అన్నయ్యను, మా హస్బెండ్ పడుకోలేదు. చల్లగా ఉంది కాబట్టి నిద్ర వచ్చేసింది. పిల్లలు కూడా పడుకున్నారు. అక్కడొచ్చేసి మొత్తం మనం వంటలో వాడుకునే ఆవాలు ఎక్కువ పండుతాయి. ఆవాలు, రాగులు, జొన్నలు అవి ఎక్కువ పండుతాయి. ప్రతి ఊరిలో ప్రతి సందు సందులో ఇలా యెల్లో అండ్ గ్రీన్ ఇవన్నీ ఆవాల చెట్లండి. చాలా మంచిగా అనిపించింది. ఆ గ్రీన్ యెల్లో కాంబినేషన్ ఎట్లాగూ బాగుంటుంది. అలా చాలా చోట్ల చూస్తే చాలా బాగా అనిపించింది. ఇదండి అసలు పల్లెటూరు అని అనిపించింది అనమాట. అసలు వాళ్ళకి లైట్స్ కూడా లేవు అక్కడున్న వాళ్ళకి. ట్రాఫిక్‌లో ఎక్కడన్నా ఆగాము. ఆగితే కూడా వాళ్ళు ఇంట్లో బల్బులు పెట్టుకొని లాంతర్స్ పెట్టుకొని ఉన్నారు. నైట్ పూట చాలా ఇబ్బందిగా ఉన్నారు పిల్లలతో పాటు. అటు సైడ్ మహారాష్ట్ర సైడ్ మొత్తం ఇదంతా. ఇక్కడ వాటర్ బాటిల్స్ వాటి కోసం ఆగాము కాసేపు. వాటర్ బాటిల్స్ పిల్లలకి స్నాక్స్ తీసుకొని మళ్ళీ తెచ్చిన స్నాక్స్ అన్నీ వన్ డేలో అయిపోయాయి. ఎందుకంటే చాలాసేపు జర్నీ కదా. వాటర్ ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు మొత్తం వాటర్, రైస్ అన్నీ పెడుతున్నారు. కాకపోతే మనం ఆ రైస్ తినలేంలేండి. మొత్తం క్యాలీఫ్లవర్ అన్నం ఉడకబెట్టినట్టే ఉంది. అలా కొంచెం అలా తినేసి మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇది సేమ్ వెంకటేశ్వర స్వామి తిరుపతి పోయినట్టుగానే ఉంది. ఇది 5 కొండలు దాటి కిందికి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది అని చెప్పేసి క్లిప్ నేను తీశాను. చూడండి ఎలా ఉందో పక్క నుంచి. తిరుపతి పోయినట్టుగానే ఉంది. అందరూ మహాకుంభమేళా అంటున్నారు కానీ అసలు ఊరు పేరు ప్రయాగ్రాజ్. అదొచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఇక్కడ చాలా ట్రాఫిక్. ప్రతి టోల్ గేట్ దగ్గర 1 అవర్ అలా ఆపుతుంటే ఇంక కొంచెం దగ్గరకు వచ్చేసామని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉన్నాము. ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఒక చిన్న పల్లెటూరులోంచి పోతే వాళ్ళకి అసలు పొయ్యిలే లేవు. మొత్తం పిడకలే పిడకలే ఉన్నాయండి. నేను చూపిస్తాను, ముందు ఆ క్లిప్ ఉంది. పిడకలైతే ఇల్లులాగా తయారు చేసుకొని అలా ఉంచారు. అవే వండుకుంటారంట. మేము వెళ్ళేవరకు ఇంకా చీకటి పడిపోయింది. ఇంకా వెళ్ళలేదు. చాలా ట్రాఫిక్ ఉందండి. ఇంకా దగ్గరకు వచ్చేసామంటే 10 కిలోమీటర్స్లో ఉన్నాము. ఒక 8 కిలోమీటర్స్ వరకు వచ్చేసేవరకు కార్స్ అన్నీ పార్కింగ్లో పెట్టేసి ఇంకా బైక్ మా ఈచ్ మెంబర్కి 200 అలా బైక్ల మీద వెళ్ళడం ద్వారా ఇంకా కొంచెం తొందరగా వెళ్ళాము. ఇంకా మొత్తం 12-13 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మొత్తం 5 బండ్లు తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ ఆ ఊరు ఆ జనం వాళ్ళకి అలవాటు అయిపోయింది. డ్రైవింగ్ కూడా మనమైతే ఆ మాత్రం కూడా చేయలేమన్నమాట. మళ్ళీ అక్కడ నుంచి దిగాక కొంచెం దూరంలో 3 కిలోమీటర్స్ లోపు వదిలేశారు. మళ్ళీ అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ నడుస్తూ పిల్లల్ని ఇంకెత్తుకోలేక ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది మేము నడవాల్సింది ఇక్కడ నుంచి బండ్లు దిగిన తర్వాత. ఇంకెందుకులే అని ఇంతకుముందు ఫస్ట్లో ఇలా ఇలా లైన్స్లలో నించోబెట్టారంట. జనం ఎక్కువయ్యి క్రౌడ్ ఎక్కువ అవ్వడంతో అక్కడ జనం ఎక్కువైపోతున్నారు. తొక్కిసలాట అయింది కదా ఒకసారి. అలా జనం బాగా ఎక్కువైతున్నారని చెప్పేసి వాష్రూమ్స్ కానీ అన్నీ మంచిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ బాగుంది కానీ వెళ్ళే ఊర్లలో మాత్రం అస్సలు బాలేదు. ఇక్కడ ఈ మట్టి గ్లాస్ తోటి టీ పోసిస్తున్నారు. చాలా బాగుందండి. ఇంకా మేము నడవలేక ఇంకా రిక్షా అనమాట. మనిషికి 100. అక్కడ నుంచి మొత్తం డబ్బులతోటే అండి ఇక్కడ పని అయితే. అసలు ఇంత దూరం తీసుకొని వెళ్ళారు వాళ్ళు కూడా. ఒక 2 కిలోమీటర్స్ అంతా తీసుకొని వెళ్ళారు. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఆడ రోడ్ల మీద పార్టీలకు సంబంధించినవి దాని గురించి దీని గురించి వెళ్తూ ఉన్నాం. సర్కస్లు అవన్నీ చేసాము. ఇది వచ్చేసి త్రివేణి సంగమం అండి. దగ్గరకు వచ్చేసాము. ఇంకొక 2 నిమిషాలు అయితే స్నానం అయిపోయింది. త్రివేణి సంగమంలో మేము చేసాము.
నీళ్ళైతే డీ డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ తీసి ఎలా పోసుకుంటే అలా ఉన్నాయి. ఆ లైటింగ్కి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో ఆ లైటింగ్. అక్కడ బోట్లో ఉన్న వాళ్ళైతే కొద్దిగా వాటర్, ఫ్రెష్ వాటర్ ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఎవరికైనా అమౌంట్ ఇస్తే వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తున్నారు. కొంతమంది గంగాదేవికి దీపాలు వెలిగించి పూజ చేస్తారు, అవి కూడా తీసుకెళ్ళి అటు అటు వెళ్ళి వదిలేస్తున్నారు. తోటి ఈ వీడియో కంప్లీట్. బాయ్.